నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గురువుగారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, మనం శకున శాస్త్రం అనేది ఒకటి ఉంటుంది, కానీ దాన్ని కొంతమంది మూఢనమ్మకంగా చెప్తారు, కొంతమంది నమ్ముతారన్నమాట. సో ఈ శకున శాస్త్రం మన నిత్య జీవితంలో అసలు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? ఒక్కసారి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసేవంటి వీక్షబంధకు నమస్కారం. అన్ని విధాలమైనటువంటి శుభం కలగాలి ప్రేక్షకులకు అందరూ కూడా. శకున శాస్త్రం అన్నటప్పటికీ మనము ఎన్నో రకాలమైనటువంటి మనకు శాస్త్రాలు చెప్తుంటాయి. తుమ్మిన, దగ్గిన, కన్ను, ఎడమ కన్ను, కుడి కన్ను కొట్టుకోవడము, ఎడమ చేయి కొట్టుకోవడము, కాళ్ళకు దురద పెట్టడము, చేతులకు దురద పెట్టడము, ఇలాంటివన్నీ కూడా కొన్ని లక్షణాలు కనబడుతుంటాయి. ఇంకోటి ఏంటంటే ఈపు మధ్యలో కూడా దురద పెడుతుంటుంది. ఓకే. ఈపు మళ్ళీ దురద పెట్టడం వల్ల కూడా ఈపు మీద దెబ్బలు పడతాయి అనేసి ఒక సామెత ఉంది. ఓకే. ఈపు మీద దురదలు ఉంటే దెబ్బలు పడతాయి, గొడవలు అవుతాయి అన్నట్టుగా శాస్త్రం అనేది చెప్పడం ఉంది. అయితే ఈ శకుని శాస్త్రంలో ఏంటంటే పిల్లి అడ్డం రావటం. సో ఏదైనా మంచి కార్యానికి వెళ్తున్నారు, గృహప్రవేశానికో లేకపోతే పెళ్ళికి వెళ్తున్నారు, ఇంకేదైనా కార్యక్రమానికి వెళ్తున్నారు అనుకోండి, ఒక నల్ల పిల్లి ఎదురైంది అనుకోండి, ఇంకా మీరు ఆగిపోవాల్సిందే. పని అవ్వదు అసలు. చాలా డేంజర్ అది. అంటే ఇక ఇంటికి వచ్చేసి ఇక ఉండిపోవడమే. ఎందుకు గురుగారు అంటే ఎప్పుడైనా కూడా పిల్లి అంటే నార్మల్ పిల్లి పోయినా పర్వాలేదు, కానీ భయంకరమైనటువంటి నల్ల పిల్లి, అది కూడా బంగారపు రంగు ఉన్నటువంటి కన్ను ఉన్నటువంటి పిల్లి ఎదురైంది అనుకోండి, ఇమీడియట్గా మీరు ఆ కార్యం, ఆ డే, ఆ ప్రోగ్రామ్ స్టాప్ చేసుకోవాలి. అంటే గురుగారు, ఎదురుగా అంటే మనకి ఎదురుగా రావటమా, లేదంటే మనకి ఇలాగ జస్ట్ క్రాస్ అయినా కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ చూపిస్తుంది. అక్కడ జరగటం సంఘటనలు వేరవచ్చు, మీకు ఏదైనా కావచ్చు. కాకపోతే ఒక 2 గంటలు 3 గంటలు ఒక పొజిషన్ మార్చుకొని అప్పుడు ఏం చేయాలంటే మీరు వెళ్ళే రూట్ కాకుండా వేరే రూట్ నుంచి వెళ్ళాలి. ఇంటికి తిరిగి వచ్చి ఇంట్లో కూర్చొని, కొంతమంది ఏం చేసుకుంటారు, విత్డ్రా చేసుకుంటారు పిల్లి ఎదురైందని. కొంతమంది మొండి వాళ్ళు ఉంటారు, అది ఏముంది అండి మేము తప్పకుండా వెళ్తాము, ఒక గంట సేపు ఆగైనా వెళ్తామని చెప్పేసి అప్పుడు ఇంటికి వచ్చి మజ్జిగ తాగాలి. ప్రతి చూసిన వాళ్ళందరూ కూడా ఉన్న వాళ్ళంతా కూడా మజ్జిగ తాగాలి. ఆ మజ్జిగ తాగిన తర్వాత వెంటనే వెనక తిరిగి ఆ వెనుక భాగం నుంచి బయలుదేరాలి. అప్పుడు చాలా మంచిది. అప్పుడు కూడా మీరు వెళ్తున్నప్పుడు ఎవరైనా తుమ్మారు అనుకోండి, ఇంకా మొత్తానికి ఆ రోజు ఆపుకోవాలి ప్రోగ్రామ్. అంటే ఏదో ఒక్కటే అక్కడ మీకు బ్యాడ్ సైన్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. అయితే గురుగారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా ముందు రూట్ నుంచి వెళ్ళేటప్పుడు పిల్లి కనుక ఎదురొస్తే సో ఇంకొక దారి నుంచి వెళ్ళాలి అన్నారు. మనకి హైదరాబాద్లో ఉండేది ఒకటే ఇంటికి ఒకటే ద్వారం ఉంటుంది, ఒకటే రోడ్డు. సో ఇంకో ఆప్షన్ అనేది ఏమి ఉండదు కదా గురువుగారు? అంటే ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే ముందుకు వచ్చి వెనక రావడం, వెనక నుంచి ముందుకు వెళ్ళటం జరుగుతుంటుంది. ఒక్కొక్కరికి ఇద్దరు సందులు ఉంటుంటాయి. సో ఆ రకమైనటువంటి ప్రభావికంగా వెళ్ళొచ్చు. అవకాశం ఉంటే అలా వెళ్ళాలి. అవకాశం లేదనుకుంటే ఇంకా వినాయకుడిని తలిచి, వినాయకుడు కొబ్బరికాయ కొట్టి, వినాయకుడు కర్పూరం చూపించి ఆ వినాయకుడిని ఆరాధించి, స్వామి సర్వదా నీవే దగ్గర ఉండి మమ్మల్ని కాపాడాలి, మాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వినాయక నీవే మాకు సర్వదా నీవే రక్షించాలని చెప్పి ఆ రకంగా ఆ భగవంతుడికి చూపించుకుంటూ ఆ స్వామి కొబ్బరికాయ కొట్టేసి బయలుదేరాలి. ఇంకేం గచ్చతం లేదు. మీరు అన్నట్టుగా ఇంకో రూట్ లేదు, గోడ దుక్కి వెళ్ళాలి. ఇంకా గోడ దుక్కి అయితే వెళ్ళలేము. కాబట్టి ఆ భగవంతుడు ఆ వినాయకుడిని తలుచుకొని, స్వామి మాకు ఇటువంటి ఇబ్బంది ఏం లేకుండా చక్కగా మాకు ఇబ్బంది అన్నిటికీ సకలం నువ్వే, సర్వ సంకట మోచనం నీవే అని చెప్పి ఆ వినాయకుడి కొబ్బరికాయ కొట్టి చక్కగా బయలుదేరితే అతీంద్రియమైనటువంటి శక్తి రావటం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా కూడా, ఏ రోజైనా కూడా, ఏ కార్యక్రమం అయినా ముందు వెళ్ళేటప్పుడు వినాయకుని తలుచుకొని వెళ్తే ఎటువంటి శకుని శాస్త్రాలు ఏది కూడా మనం ఏం చేయదట. మీరు రావుకాలంలో కూడా బయలుదేరవద్దు. ఒకవేళ రావుకాలంలో అతి పరిస్థితిలో మీరు బయలుదేరవలసి వచ్చింది అనుకుంటే, స్వామివారి వినాయకుడికి కర్పూరం చూపించి, కర్పూర అలీ అంటారు మలయాళీస్లో మా దాంట్లో, ఆ కర్పూర అలీని భగవంతునికి చూపించేసి చక్కగా మీరు ఆ హారతి ఇచ్చేసి స్వామికి కొబ్బరికాయ కొట్టేసి బ్రహ్మాండంగా ముందుకు సాగిపోతుంటే ఇంకెటువంటి అడ్డగం ఉండదు. ఆ స్వామివారే చూసుకుంటారు. అప్పుడు మధ్య దారిలో ఇప్పుడు ఒక నిశ్చితార్థం అవుతుంది, మీ చేతిలో తాంబూలం పెడుతుంది, తుమ్మారు అనుకోండి, అది శకుని శాస్త్రమే. ఇది తుమ్మాడు, అది తాంబూలం తీసుకుంటున్నాడు కదా, మరి ఇంకేమవుతుంది అంటే అది ఇద్దరికి చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఇద్దరికి, ఇటు వరుడికి చూపిస్తుంది,
ఇటు వధువుకి. వధువులకు చూపిస్తుంది. సో మరి ఓవరాల్ గా నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకోవాల్సిందేనా మరి? ఆ క్యాన్సిల్ చేసుకునే అవసరం ఉండదు. దానికంటూ మళ్ళీ ఎందుకు తుమ్మారు, ఏం తుమ్మారు అనేసి ఎవరైనా మనం అక్కడ ఎవరైనా బ్రాహ్మణులు ఉంటే ఉదక శాంతి చేసుకోవటం. ఉదక శాంతి అంటారు కదా, అంటే మహాశాంతి కాకుండా ఉదక శాంతి అన్నట్టు ఉంటుంది. ఆ మంత్రాలు అవి ఏదో చదివేసి ఉదక శాంతి చేసేసుకుంటే చాలా సంపూర్ణమైనటువంటి దిగ్విజయం కలగడానికి వైపు కలపడుతూ ఉంటుంది. ఓకే గురుగారు. సో మరి అయితే ఈ శకున శాస్త్రంలో ఆడవాళ్ళకి ఒక తీరుగా మగవాళ్ళకి ఒక తీరుగా ఏమైనా ఉంటుందా కొన్ని విషయాలు? ఉంటుందమ్మా. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఆడవాళ్ళకి కుడి కన్ను కొట్టుకుంటుంది అనుకోండి, వాళ్ళకు అపశకనం ఎదురవుతుంది. ఓకే. మగవాళ్ళకి ఎడమ కన్ను కొట్టుకుంటుందంటే వాళ్ళకి ఏదో ఒక కీడు జరుగుతున్నట్టుగా ఒక సూచన. మరి అదే విధానంగా ఇందులో శుభము కూడా ఉంది, అశుభాలు కూడా ఉన్నాయి. అదే మీకు ఆడవాళ్ళకి ఎడమ చేతులు మధ్యలో దురద పెడుతుందంటే ధనప్రాప్తి కలుగుతుంది. ఓకే. కుడివైపు ఉన్నవంటి చేతికి ఏమైనా దురద పెడుతుందంటే మగవాళ్ళకి ధనప్రాప్తి కలుగుతుంది. మరియు అదే విధానంగా పాదాల కింద దురద పెడుతుంది అనుకోండి, మీరు ఊరు ప్రయాణం చేస్తున్నట్టుగా ఆడవాళ్ళకి ఎడమ కాలు కానీ కుడి కాలు కానీ. సో ఈ రకమైన వాటికి కనబడుతుంది. ఇప్పుడు ఈపు వెనకలు అనుకున్నప్పుడు గొడవలు అవుతాయి. పద్దాక మనకు ఈపు వెనకలు మనకు దురద అవుతుందంటే రెండు రకాల, మీకు ఒక దెబ్బలన పడటం అంటే గొడవలు కావడం అనేది జరుగుతుంది, లేదంటే ఆరోగ్యపరమైనటువంటి ఏమైనా దోషమైనా ఉంటుంది. అదే ఈ వీపు మీద దురదేసినప్పుడు గొడవలు జరుగుతాయి అనేది, సో మగవాళ్ళకి సేమ్ ఆడవాళ్ళకి సేమ్గా ఉంటుంది? ఇద్దరికి సేమ్గా ఉంటుంది. దెబ్బలు తినాల్సిందే. అంటే దెబ్బ తినాలంటే గొడవ జరుగుతుంది. తింటారో అవకాశం కుదిరితే నాలుగు పడుతుండే వచ్చేమో తర్వాత విషయం వాళ్ళది. సో చేతులు మారింది అనుకుంటే అది వేరే విషయం. ఏదో అండర్స్టాండింగ్ ఉందంటే పర్వాలేదు. అయినా వాదాలు మాత్రం జరుగుతుంది. చిన్న విషయానికైనా పెద్దగా రాదంతం జరిగి నువ్వు ఇలా చేస్తావా అలా చేస్తావా అని చెప్పి పెద్దగా రాదంతం జరుగుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్స్కి రావటం అనేది జరుగుతుంది. అందుకే అటువంటి మరి అదే విధానంగా ముక్కులో దురద పెడుతుంది అనుకోండి, కుడివైపు కానీ ఎడమ వైపు కానీ దురద పెడితే అది కూడా శకున శాస్త్రానికి కిందకే వస్తుంది. ఏదో ఒక మీకు దుర్వార్త వింటారు అన్న ఒక వార్త రావటం జరుగుతుంది. మరి అదే విధానంగా నాలుక పైన దురద, నాలుక బాగా దురద పెడుతుంది అనేసి మనకు ఒక్కొక్కసారి పండ్లకు వేసుకొని రాసుకొని ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే గొడవ, నోటికి ఏదంటారు నోరు దురద అంటారు. ఆ నోరు దురద అనేటప్పటికి ఏంటంటే గొడవ. ఓకే. సో వాదాల్లో బాగా గొడవలు కలగటం అనేది జరుగుతుంది. ఓకే గురుగారు. అయితే మరి శకున శాస్త్రం అంటే మనం ముందుకు ఎక్కువగా పాటించేది ఏంటి అంటే, ఇంట్లో నుంచి శుభకార్యం కానీ లేదంటే ఏదైనా గొప్ప పనికి కానీ లేదంటే జాబ్ విషయంలో, సో మనం బయటకి వెళ్ళినప్పుడు మనకి ఎదురొచ్చేటువంటి విషయాలను చూసినప్పుడు ఇది మంచి ఇది చెడు అని చెప్తూ ఉంటారు కదా. సో అందులో మనకు ఎలాంటి వస్తువులు కానీ ఎలాంటి మనుషులు కానీ ఎదురొస్తే మంచిది, ఎలాంటి వస్తువులు ఎలాంటి మనుషులు వస్తే చెడ్డది అంటారు తెలియజేస్తారు? అంటే ఎక్కువ శాతం మనకు ఇరిగిపోయిన కుండలు ఎదురు రాకూడదు. ఓకే. చావు ఎదురు రాకూడదు. చావు కూడా ఎదురు రాకూడదు అంటే చెప్పకూడదు అనుకోండి. ఎవరైనా భర్త పోయిన అంటే స్త్రీలు కూడా ముందుకు రాకూడదు అని అంటుంటారు. సో అవన్నీ విషయాలు మనం ప్రేక్షకులకు చెప్పకూడదు. అందరికీ కొన్ని విషయాలన్నీ తెలుసు, కొన్ని అవన్నీ ఎదురవు. మన ఒంటి బ్రాహ్మణుడు కూడా ఎదురు రాకూడదు. ఓకే. అంటే డబుల్గా రావచ్చు. ఒంటి బ్రాహ్మణుడు అది బ్రహ్మచారి అయిన వాడు ఎదురు వస్తే ఇంకా ఆ రోజు ఇంకా పని రాదు, పాది కాదు అని కూడా శకున శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. నేను చెప్పట్లేదు, ఇటువంటివన్నీ జరుగుతుంది. సావు ఎదురైనప్పుడు కొన్ని రెండు విధాలమైనటువంటి శుభం కలుగుతుంది. చివరి యాత్ర కాబట్టి కుండ పట్టుకొని ఎదురు వస్తే మాత్రం మంచిది కాదు. సావు పోతున్నప్పుడు మీకు బండికి ఎదురుగా వచ్చిందంటే అది శుభం కలుగుతుంది. అర్థమైందమ్మా? కుండ పట్టుకొని ఎదురు రాకూడదు. ఖాళీది. అందులో ఒకవేళ వాటర్ ఉండి ఎదురు వస్తే గురువు గారు అదే అంటే ఆ కుండ పట్టుకొని అట్లా ఎదురు రాకూడదు. రాకూడదు. కానీ ఇది ప్రకృతి నియమం, తప్పదు, వాళ్ళు పట్టుకొని తీయదు. దానికంటే ప్రత్యేకమైన ప్రైవేట్గా తీసుకెళ్ళలేదు. శాస్త్రానికి వ్యతిరేకంగా అయితే మనం ఏం చేయలేము. కాకపోతే అటువంటిది వినిపిస్తున్నా చేస్తున్నప్పుడు పక్కకు జరిగాడు అనుకోండి శుభకార్యం వెళ్ళేటప్పుడు. ఎందుకంటే అందరూ వెళ్ళాల్సింది ఒకసారి అక్కడికి. కాబట్టి ఉన్నంత వరకైనా శుభప్రదమైనటువంటి యోగదాయకం ఉండాలంటే అటువంటి వచ్చినప్పుడు కొంచెం చూసుకొని ఉండాలి. సడన్ గా మీరు సగం దూరం వెళ్ళిపోయి అది ఎదురు వస్తుందంటే మీరు తిరిగి అయితే రావడానికి అక్కర్లేదు. మీరు దగ్గర ఉన్నవంటి ఎక్కడైనా ఒక చిన్న ఆలయం ఉందనుకోండి, అక్కడ ఒక వెళ్ళి కాలు చేతులు కడుక్కొని
అక్కడ ఆలయానికి నమస్కారం చేసుకొని బయలుదేరితే శుభం కలుగుతుంది. సో మరి ముఖ్యంగా ఎలాంటి వస్తువులు మనకి ఎదురొస్తే శుభం జరుగుతుంది? ఎక్కువ శాతం సుమంగళిలు ఎదురైనా, మాంగళ్య మంచి ముత్తైదు ఎదురైనా, ఆలయం నుంచి ఏదైనా మనకి పుష్పము, పువ్వులు అలాంటి ఎదురైనా కూడా చాలా విశేషమైన వంటి ఫలితాలు లభిస్తాయి. ఎవరైనా మంచి ఇప్పుడు ఇంటింటికి కూడా నా అమ్మవారిని పటాలు తీసుకొని తిరుగుతూ ఉంటుంటారు, జోగులమ్మ అని వాళ్ళమ్మని అలాంటి వాళ్ళు ముత్తైదులు ఎదురైనా మంచి శుభం కలుగుతుంటుంది. చాలా శుభం మంచి జరుగుతాయి. ఓకే ఓకే. సో మరి వేసుకున్నటువంటి దుస్తుల్లో కూడా కొన్ని రకాల రంగుల దుస్తులు వస్తే మంచిది కాదు, కొన్ని వస్తే మంచిది అని అంటూ ఉంటారు. ఇప్పుడు సాధారణంగా నలుపు రంగు వస్త్రం వేసుకుని ఎదురైనా ఒక అమ్మాయి అబ్బాయి వచ్చాడు అనుకోండి, ఇంకా వాళ్ళకు అంత మంచిది కలిసి రాదు. ఓకే. మరి ఇతర రంగులు వేసుకుని వచ్చిన, నీలం రంగు వేసుకొచ్చినా కూడా మంచిది కాదు. సో కాబట్టి వేరే రంగులు ఏదైనా వేసుకొని వస్తే బాగుంటుంది. ఈ రెండింటికి నాకు నెగిటివ్ ఎనర్జీస్ రావటం అని జరుగుతాయి. కొంతమంది బాగా నెగిటివ్ పర్సన్స్ ఎదురు అయితే కూడా మంచిది కాదు. పద్దాకు కూడా వాళ్ళు చిరాకు పడుతుంటారు, పద్దాక ఇది మెంటలీగా ఇది అవుతుంటారు. కాబట్టి వాళ్ళు ఎదురైనా కూడా కొద్దిగా మనకి డిఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే ఓకే. అంటే గురుగారు, చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటే కూడా అది మంచిది కాదు అంటారు, అది ఎంతవరకు వాస్తవం? 100% కరెక్ట్ అమ్మా. అది చాలా వరకు చీటి మాటికి పిల్లలు ఏడవడం అంటే అది వాళ్ళ సాధ్యమే, కానీ మరీ చీటి మాటికి దీపం పెట్టేటప్పుడు ఏడటం, ఇల్లు ఊడ్చేటప్పుడు ఏడవటం, సో ఇలాంటి చేసే టైంలో నిరంతరంగా ఏడవటం అంటే కూడా ఇంటి దరిద్రమే. అంటే అలా చిన్నపిల్లలు ఏడ్చేటప్పుడు కూడా పనుల మీద బయటకు వెళ్ళకూడదు అంటారు. అది వెళ్తే కూడా చాలా పని అవ్వదు అంటారు. ఇంకేమైనా ఉన్నాయా గురువుగారు? అంటే సో మామూలుగా ఏదైనా కూడా మనము ఊర్లో అయితే పొలం గట్టుకు వెళ్తున్నప్పుడు ఎవరైనా గడ్డి ఎదురు అవుతుందంటే చాలా శుభం. పచ్చగడ్డి ఎదురైంది అనుకోండి, ఎవరైనా ఎత్తుకొని వస్తున్నారు అనుకోండి, చాలా మంచిది. చాకలి వాళ్ళు మూట ఎత్తుకొని ఎదురు వస్తారు. ఆ చాకలి వాళ్ళు మూట ఎత్తుకుని ఎదురు వచ్చినా కూడా మీకు మంచి శుభం కలిగే వంటి యోగం కనపడుతుంటది. ఇంకా ఆ రోజు ఇంకా అష్టైశ్వర్యాలే మీకు. అంటే గురుగారు, ఇందులో మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది, 2 రకాలుగా నేను విన్నాను. సో కొత్త బట్టలు, పాత బట్టలు అనేది కూడా వినిపిస్తుంది. సో ఏవి వస్తే మంచిది, ఏది వస్తే చెడ్డది? ఇప్పుడు ఆ మూటలు ఆమె ఏం కట్టుకుంది అనేది అయితే మనం ఇప్పి చూడలేము. కాబట్టి మూట కట్టుకొని ఎదురైతే మాత్రం మనకు కలిసి వస్తుందని ఒక సామెత. ఓకే. మరి అదే విధానంగా పాత బట్టలు తీసుకుని వెళ్ళేటప్పుడు ఎదురు రాకూడదని కొందరింటి నుంచి అన్ని 3 పాత బట్టలు కట్టుకొని తీసుకువెళ్తారు. అవి తీసుకొని వెళ్తే కూడా అది నెగిటివ్ ఎనర్జీస్ కిందకి వస్తుంది. ఓకే. సో మరి మనకు ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే కొన్ని రకాల అంటే లైక్ ఆవు విషయంలో చాలా శుభప్రదం అంటారు. చాలా చాలా ఆవు ఎదురైనా కూడా మంచి మేలు కలుగుతుంది. మన దున్నపోతు రావద్దు, బర్రె ఎదురు రాకూడదు అంటుంటారు. ఆ బర్రె ఎదురు వచ్చినా కూడా చాలా అపశకనం అంటారు. ఓకే, నేను అది అడిగితే బాగోదు. ఓకే. ఆవు దూడ రావటం చాలా అద్భుతమైనటువంటి ఫలితం. బర్రెలు రాకూడదు, దున్నపోతు రాకూడదు, ఆంబోతు అసలు ఎదురు రాకూడదు. యముడు ఒక వాహనాలు కాబట్టి. మరి కుక్క విషయంలో గురువు గారు? శునకానికి ఇబ్బంది లేదు. శునకం ఈక్వల్ టు దత్తాత్రేయ అవతారం కాబట్టి అది వచ్చిన ఏం కాదు. పిల్లి ఎదురు రాకూడదు. పిల్లి, నల్ల పిల్లి కానీ, శ్వేత పిల్లి కానీ, ఏ పిల్లలు కూడా. మరి మేము పిల్లలు ఇంట్లో పెంచుకుంటాం కదండి అంటే అది పెంచుకోవడం వేరు. ఓకే, బయట ఎదురు పడ్డం వేరు. పెంచుకోవడానికి అన్ని పెట్స్ పెంచుకోవచ్చు, అన్ని ఇది చేసుకోవచ్చు, కానీ వేరు వేరు. ఓకే ఓకే. అయితే గురుగారు, కొంతమంది ఎదురొచ్చినప్పుడు మంచి జరగలేదు అని అంటూ ఉంటారు. సో వాళ్ళు మళ్ళీ ఉన్నప్పుడు వీళ్ళు ముఖ్యమైన పనికి వెళ్ళాల్సి వస్తుంది, బట్ వాళ్ళే ఎదురుగా వస్తున్నారు అనుకోండి. సో అప్పుడు ప్రత్యామ్నాయం ఏమైనా ఉంటుందా? అసలు ఏముంటుందమ్మా, కాస్త పటిక బెల్ల నోట్లో వేసుకొని వెళ్ళాలి. ఓకే. పటిక బెల్ల నోట్లో వేసుకుంటే సరిపోతుంది. సో ఇంటికి వచ్చి పటిక బెల్లం వేసుకొని వెళ్ళాలి. ఓకే. సో ఇంకొకటి గురుగారు, నేను విన్నది ఏంటంటే తల వీరబూసుకొని ఎవరైనా మనకు ఉంటే, సో మనం బయలుదేరే ముందు ఎవరైనా మనకు అలా ఎదురు పడితే వెళ్ళకూడదు అంటారు. సో అది నిజమేనా? ఒకవేళ వెళ్తే ఏం జరుగుతుంది? వెళ్తే అపశకనమే అవుతుంది, వెళ్ళిన పని అవ్వదు. ఎందుకంటే జ్యేష్ఠాదేవి కాబట్టి ఆ ఒక దరిద్ర దేవత ఎదురవుతున్నట్టుగా లెక్క. సో అట్లా ఎవరు కనిపించిన దరిద్ర దేవతలే అని మనం ఎవరిని నిందించలేము. కానీ ఆ ఒక వెంట్రుకలు విరబూసుకొని ఎదురు కనబడితే ఈ రోజుల్లో అదే ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఇది ప్రొఫెషనల్, కానీ మామూలుగా ఇంటి దగ్గర అలా ఉంటారు కావాలని చాలా మంది విరబూసుకొని ఉంటారు.
గుమ్మం మీద కూర్చొని పోయి పెయిన్లు చూస్తారు, చుండ్లు చూస్తారు. సో రకరకాలుగా చూస్తుంటారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు అంటారు. కరెక్ట్ కాదు. ఓకే ఓకే గురుగారు. నెత్తి మీద దువ్వన కూర్చొని దువ్వుకొని ఉంటారు కాబట్టి అది అంత మంచిది కాదు. అటువంటి వాళ్ళు ఎదురు అవ్వకూడదు కూడా అంటారు. తర్వాత ముట్లు కొట్టడం, చేతులు ముట్లు కొడతారు కదా, అవి కొట్టడం కూడా మంచిది కాదు బయలుదేరే ముందు. ఓకే. పద్దాక కొంతమంది నోరు మీద గోర్లు పెట్టి కొరికి ఇట్లా ఉంచుతారు, మన ముందే వెళ్తుంటే ఉంచుతూ ఉంటారు. అది కూడా మంచి శకునం కాదు. ఓకే. శకున శాస్త్రంలో 365 శకున శాస్త్రాలు ఉన్నాయి. అంటే ఏమని చెప్పమంటారు, ఏదని చెప్పమంటారు బ్రహ్మ, అవన్నీ చెప్తే ఇంకా ప్రేక్షకులు డోర్ నుంచి బయటకు వెళ్ళారు. ఇంకా అది ఒక భయం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రకృతిలో ఇది ఒకటి నియమ నిబంధనలుగా అనుకొని మనం వెళ్ళాలి. కానీ వీటిని కొంతమంది మూఢనమ్మకాలుగా పరిగణిస్తూ ఉంటారు, అస్సలు నమ్మరు, అది ఎంతవరకు అనేది అంటూ ఉంటారు కదా. దాంట్లో అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది కదమ్మా. అది అబ్జర్వ్ చెయ్యాలి అంటారా ఎవరైనా? తప్పకుండా. ఇప్పుడు మీరు పిల్లి దాటిన తర్వాత వెంటనే వెళ్ళండి, మీకు ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది, లేదంటే ఏదైనా గొడవ అవుతుంది, లేదంటే ఆ రోజు అంతా ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ అవుతుంది. సో ఇటువంటివన్నీ జరుగుతాయి. ఓకే గురుగారు. సో ఈ శకున శాస్త్రం అనేది ఒకటి ఉంది. సో అది అందరికీ తెలిసినా కూడా సో నమ్మే వాళ్ళ ఇష్టం నమ్ముతారు, సో కొందరికి ఇష్టం లేని వాళ్ళు నమ్మరు. సో బట్ ఇందులో మనకి ఎలాంటి విషయాలలో మంచి, ఎలాంటి విషయాలలో చెడ్డది అనే విషయాలని చాలా క్లియర్గా తెలియజేశారు వీక్షకుల కోసం. ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం.